everyone, welcome back to my channel, that is BB Blogs. సో డైరెక్ట్గా ఇక్కడ నేను కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఒక ఆనియన్ హాఫ్ ఆనియన్ స్లోగా ఇచ్చేసి పీసెస్ చేసుకొని, సో అది కొంచెం బాగా బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత సన్నగా ఒక టమాటో దాన్ని కూడా పీసెస్ చేసుకొని, సో పుదీనా కూడా వేసుకున్నానండి. సో ఇలాగ కొంచెం కొంచెంగా అది దాని కలర్ మారుతూ వస్తూ ఉండింది. సో ఒక 1.5 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, సో గార్లిక్ పేస్ట్ అండి ఇది. సో దాంట్లో బాగా మిక్స్ అయిపోయేదాకా, పచ్చివాసన పోయేదాకా దాన్ని స్టర్ చేస్తున్నాను. ఇంతకీ నేను చేసే కర్రీ దట్ ఈజ్ నథింగ్ బట్ పన్నీర్ గ్రేవీ అండి. సో ఇది హెరిటేజ్ పన్నీర్. దీన్ని ఆయిల్ ముందుగానే మేము ఆయిల్లోనే కాస్త పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి ముందుగానే డీప్ ఫ్రై చేసుకునేసాము దేంట్లో, ఈ ఆయిల్లో. సో అలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ మసాలా వేసుకున్నాం కదండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా, దాంట్లో మళ్ళీ ఒకసారి బాగా పట్టించేసాను. సో ముందుగానే నేను ఒక పేస్ట్ తయారు చేసుకున్నాను. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆనియన్స్, ధనియాలు, టమాటా, అల్లము, తెల్లబాయి ఇవన్నీ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకున్నానండి. సో మంచి పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ వేసేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారప్పొడి, 3 స్పూన్స్ 3.5 స్పూన్స్ ధనియాల పొడి ఎక్కువ కంటెంట్ తీసుకున్నానండి. అలాగే ఉప్పు సరిపడా. సో ధనియాల పొడి ఎందుకు యూస్ చేశానంటే ఎక్కువ కన్సిస్టెన్సీ రావాలి. కారప్పొడి కంటే ధనియాల పొడి ఫ్లేవర్ పన్నీర్ కర్రీలోకి చాలా బాగా వస్తుంది, అందుకని ధనియాల పొడి ఎక్కువ తీసుకున్నాము. సో ఇలాగా బాగా మంచిగా ఫ్లేవర్ కానీ కలర్ కానీ మంచిగా టర్న్ అవుతుంది. సో ఇది మనం రోటీస్లోకి, మెయిన్గా చపాతీలోకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎస్టర్డే చపాతీ విత్ పన్నీర్ కర్రీ అండి. సో దిస్ ఈజ్ ఏ స్మాల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.